ఇందాక మీ అందరూ చెప్పాను కదా, మన ఈ ఆగ్రా ఫోర్ట్లో ఒక సొరంగ మార్గం ఉంది తాజ్మహల్ దాకానే. ఆ సొరంగ మార్గం ఇదే, చూడండి ఒకసారి ఎలా ఉందో. ఇదంతా క్లోజ్ చేస్తున్నారు, ఒక ఇనప కమ్మీలు పెట్టి క్లోజ్ చేస్తున్నారు. ఒకసారి మార్గం చూడండి. ఆగ్రా ఫోర్ట్ వ్యూ ఇది, బయట నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో. వాల్స్ మాత్రం చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. అంతా ఎర్రరాయిని యూజ్ చేశారు. రెడ్ రాక్, టోటల్ అంతా రెడ్ రాక్ యూజ్ చేస్తున్నారు. కోటకి చాలా దిట్టంగా తయారు చేస్తున్నారు. ఈ కోట బయట పెద్ద కాలువ ఉంటుంది. ఈ కాలువలో నీళ్లు పోసి ముసళ్ళు వదిలేవాళ్ళు. అంటే సైనికులు కానీ శత్రువులు కానీ లోపలికి రాకుండా, బయట సైనికులు బయట శత్రువులు లోపలికి రాకుండా, ఒకవేళ వచ్చినా కానీ ఆ హోల్స్లో నుంచి ఆయిల్ కానీ నూనె కానీ పోసేవాళ్ళు. దాని దెబ్బకి అంతా జారిపోద్ది కదా, అందుకని దాన్ని ఎవరు ఎక్కలేరు. ఇక్కడంతా నీళ్ళు పోసి అందరూ ముసలిని వదిలేవాళ్ళు. ఇది ఒక స్టేజు. అండ్ నెక్స్ట్ డోర్ దగ్గరికి వెళ్ళేకి ఇంకో స్టేజు. అక్కడ వైల్డ్ యానిమల్స్ అంటే పులులు, ఏనుగులు, తోడేళ్ళు ఇలాంటివన్నిటిని ఆడుండేవాళ్ళు. తర్వాత థర్డ్ లెవెల్లో వెళ్ళేసి సోల్జర్స్ ఉండేవాళ్ళు. ఇలా 3 లెవెల్స్లో ప్రొటెక్షన్ ఉండేది ఈ కోటకి. అప్పట్లో ఈ విధంగా ఉండేది. ఒకసారి చూడండి, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది ఈ డోర్ కనపడుతుందా, ఇది మెయిన్. ఈ కోటలోకి ఎంటర్ అవ్వాలంటే ఈ డోర్ నుంచి ఎంటర్ అవ్వాలి, లేదంటే ఈ పక్కనే ఉన్న ఈ దీంట్లో పడిపోతాం. ఇది మీరు బాహుబలి మూవీ చూసే ఉంటారు, సేమ్ యాస్టీస్ అలాగే ఉంటుంది. చైన్స్తో ఇది పైకి లాగేస్తారు యుద్ధ సమయాల్లో. ఈ ద్వారం నుంచి ఎవరు రాకుండా ఈ చైన్ సహాయంతో పైకి లాగేస్తారు ఈ డోర్స్ని. ఈ డోర్ కానీ ఎత్తేసారంటే లోపలికి వెళ్ళడం కష్టం అయ్యేది. ఇది లోపల రాగానే ఇది ఇట్లా ఉంటుంది. మళ్ళీ మెయిన్ గేట్ ఇంకొకటి. ఇది మాత్రం మనం ఫస్ట్ వచ్చిన గేట్ ఇది. తర్వాత మెయిన్ గేట్ ఇది. ఒకవేళ శత్రువులు దీన్ని దాటుకుంటూ వచ్చినా కానీ మళ్ళీ దీన్ని దాటకుండా చాలా దిట్టంగా తయారు చేశారు. ఈ కోటని కన్స్ట్రక్షన్ చేసింది మాత్రం 1565 కన్స్ట్రక్షన్ చేశాడు. మొఘల్ రాజు అయిన అక్బర్ దీన్ని కట్టించాడు. అట్లాగే వాళ్ళ వంశస్థులంతా కట్టించుకుంటా కొంచెం కొంచెం డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడైతే సెక్యూరిటీ చెక్ ఉంది. ఇక్కడ నుంచి దైవంగా మన లోపలికి వెళ్ళి అంత ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ప్రజెంట్ అయితే చాలా బాగా కట్టించున్నారు. ఈ కట్టడాలు మాత్రం అంతటికి రెడ్ రాక్ యూజ్ చేస్తున్నారు మొత్తం మీద. ఈ డోర్స్ కూడా అప్పుడే చాలా పాత కాలపు డోర్స్. ఒకసారి చూడండి. ఫస్ట్ డోర్స్ ఓపెన్ చేయకుండా చిన్న డోర్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేస్తారు స్టార్టింగ్. ఎవరైనా సైనికులు కానీ ఎవరైనా వస్తే వాళ్ళు మన వాళ్ళే అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత పెద్ద డోర్ ఓపెన్ చేసేవాళ్ళు. సెకండ్ గేట్ ఇది, చూడండి ఎలా ఉందో. రాజులు యుద్ధం గెలిచి వచ్చేటప్పుడు పైన గోపురాలు కనపడతాయి కదా, హోల్స్, కిటికీలు. ఆ కిటికీలో లేడీస్ నిలబడి ఆ నుంచి ఫ్లవర్స్ వేసేవాళ్ళు. ఆ ఫ్లవర్స్ అంతా వాళ్ళు రాజు లోపలికి వెళ్ళేటప్పుడు, గుర్రాలను లోపలికి వెళ్ళేటప్పుడు ఆ ఫ్లవర్స్ అంతా వాళ్ళ మీద పడాయి. శత్రువుల బారి నుంచి కాపాడుకోవడానికి మల్టిపుల్ వాల్స్ కడతారు. ఒక 4-5 లెవెల్స్ ఉంటాయి. అలాగా ఇది 3వ లెవెల్. ఇది చూడండి ఎలా ఉందో. యుద్ధాలు జరిగినప్పుడు ఈ థర్డ్ వాల్ వచ్చేసి కొంచెం డ్యామేజ్ అయింది. కొత్తగా మళ్ళీ రిపేర్ చేసేది ఇదంతా. అండ్ ఇక్కడ నుంచి వచ్చేసి కొంచెం వాల్ వచ్చి కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇలా ఎందుకుందంటే కొంచెం ఏనుగులు నడిచేటప్పుడు వాటి కాలు స్లిప్ అవ్వకుండా ఇక్కడ నుంచి ఇంక అంతా ఇలాగే ఉంటుంది. ఈ ఫ్లోర్ చూసుకుంటే మాత్రం అంతా ఇది కొంచెం సాఫీగా పైకి సాఫీగా ఉంటుంది. ఇలా ఎందుకు ఉంటుందంటే ఒకవేళ అవతల రాజస్తులు ఎవరైనా గుర్రాలు వేసుకొని ఏనుగులు వేసుకొని యుద్ధాలకు వచ్చినా కానీ ఆ డోర్ ఉంది కదా, ఆ డోర్ నుంచే రావాలి. అప్పుడు పైనుంచి పెద్ద పెద్ద బండరాలు దొల్లిచ్చేవాళ్ళు ఈ ఫ్లోర్ మీద. ఈ ఫ్లోర్ మీద దొల్లియడం వల్ల ఏమయ్యేదంటే ఆ దొల్లుకుంటూ ఇలా అన్నీ క్లోజ్ అయిపోయాయి.
ఒకవేళ సైనికులు ఎవరైనా కొంతమంది లోపలికి ఎంటర్ అయినా కానీ కొంచెం వాళ్ళని కాపాడుకోవడానికి వాల్స్ దగ్గరికి వస్తే పైనుంచి నూనె, ఒక సైడ్ నూనె, ఇంకో సైడ్ నుంచి హాట్ వాటర్ పోసేవాళ్ళు. వాళ్ళ మీద వేడి నూనె ఉంటుంది కదా, వేడిని బాగా మరిగించడం, వేడి నూనెని ఆ పైన పైపుల్లో నుంచి మళ్ళీ అటు పక్క నుంచి హాట్ వాటర్ అలా పోసేవాళ్ళు. ఇలాగా బాగా కట్టుదిట్టంగా నిర్మించారు. ఈ కోట మొత్తం వచ్చేసి 2.5 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుంది. ఇదంతా లాంగ్ మాత్రం. కానీ ఈ కోట మాత్రం మొత్తం మీద ఇప్పుడు 75% ఆర్మీ వాళ్ళకి, అంటే 25% రాయల్ ఫ్యామిలీస్, అంటే రాజవంశస్థులు ఉంటారు కదా, వాళ్ళు ఉండడానికి అప్పుడు నిర్మించారంట. ఇప్పుడు ప్రజెంట్ అయితే మన ఇండియన్ ఆర్మీ ఉంటుందంట 75%లో. ఇప్పుడు 25% మాత్రం మన టూరిజంకి ఇచ్చారు. అంటే మనం వెళ్ళి విజిట్ చేసి చూడడానికి 25% మాత్రం ఇప్పుడు చూడగలం. అందుకని ఇప్పుడు మనమైతే ఇప్పుడు వెళ్ళి ఆ కోట అవన్నీ చూద్దాం. ఓకే, సో గైస్, థర్డ్ గేట్ దాటుకొని మనం పైకి వచ్చినప్పుడు మాత్రం రైట్ సైడ్లో ఒక కోట ఉంటుంది, కనపడుతుంది కదా. ఈ కోట వచ్చేసి జహాంగీర్ అని అక్బర్ వాళ్ళ కొడుకు కోసం కట్టించాడు. అక్బర్ ఏంటంటే, ఇప్పుడు అక్బర్కి 3 భార్యలు, ఒక ఆమె వచ్చేసి ముస్లిం, ఒక ఆమె క్రిస్టియన్, ఒక ఆమె హిందూ, 3 మతాల వారిని చేసుకున్నాడు. అందులో 2 పిల్లలు లేరు, ఒక ఆమెకు మాత్రమే పిల్లలు ఉండేవాళ్ళు. హిందూ భార్య అయిన జోధా, ఈమెకు మాత్రమే పిల్లలు ఉండేవాళ్ళు. ఆమెకు మాత్రం జహాంగీర్ అనే కొడుకు ఉండేవాడు. ఇప్పుడు ఆ జహాంగీర్ కోసం ఈ కోటను కట్టించాడు. జహాంగీర్ ఏంటంటే అతనికి 3 అంటే ఎక్కువగా ఇష్టపడి ఉండేవి. ఒకటి వచ్చేసి ఆడవాళ్ళు, ఇంకోటి వచ్చి వైన్, ఇంకోటి వచ్చి యుద్ధాలు. ఈ 3 మీద ఎక్కువ మక్కువ ఉండేది. ఇదైతే అక్బర్ కోట. ఇది ఇంకా జహాంగీర్ గురించి చెప్పుకోవాలనుకుంటే మాత్రం జహాంగీర్కి అఫీషియల్గా 2 భార్యలు ఉండేవాళ్ళు, అండ్ అన్అఫీషియల్గా మాత్రం ఒక 500 మంది భార్యలు ఉండేవాళ్ళంట. వాళ్ళందరికీ ఈ కోట బ్యాక్ సైడ్ లోపల ఉంటుంది కదా, ఆ లోపల రూమ్లోనే ఉంచేవాడంట. మనం అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది అతను చిన్నప్పుడు స్నానం చేసిన టబ్బు దగ్గరికి అయితే వచ్చున్నాము. ఇది జహాంగీర్ బాత్ టబ్ అంటారు. కూడా నేమ్ రాస్తున్నారు. ఇది జైపూర్ మహారాజు చిన్నప్పుడు జహాంగీర్ పుట్టంగానే ఈ టబ్బుని ప్రజెంటేషన్ ఇచ్చాడు, అంటే గిఫ్ట్గా ఇచ్చాడు అక్బర్కి. దీంట్లో వజ్రాలు, బంగారం అన్నీ నింపించాడు. చిన్నప్పుడు జహాంగీర్ దీంట్లోనే స్నానం చేసేవాడు. ఎంట్రన్స్ ఇది చూడండి ఎలా ఉందో. డోర్స్ మాత్రం అప్పుడు డోర్స్ యూజ్ చేస్తున్నారు, ఇంకా అట్లాగే ఉన్న డోర్స్ మాత్రం చెక్కు చెదరలేదు. ఇది ఒక పక్క నుంచి ఇచ్చినారు దీనికి ఎంట్రీ. ఎందుకంటే స్ట్రైట్కి ఎందుకు వెళ్ళేదంటే ఒకవేళ ఎవరైనా శత్రువులు వచ్చినా కానీ వాళ్ళతో యుద్ధం చేయడానికి ఈజీగా ఉంటుందని. ఇది లోపల వ్యూ. ఇది చూడండి ఎలా ఉందో. ఇక్కడ మధ్యలో ఆడవాళ్ళంతా నాట్యం చేస్తుంటే పైనుంచి రాజ కుటుంబాలు చూస్తూ ఉండేవాళ్ళంట. ఇదంతా తిరుపతి టెంపుల్ ఉంది కదా, వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఆ టెంపుల్ రెఫరెన్స్గా తీసుకొని ఇదంతా ఆర్కిటెక్చర్ అంతా ఆ విధంగా డిజైన్ చేశారంట ఆ రోజుల్లో. చూడండి ఏ విధంగా ఉందో. ఇక్కడ వచ్చేసి ఒక సైడ్ బెడ్రూమ్ ఉంటుంది, ఇంకో సైడ్ వచ్చేసి వాళ్ళ డైనింగ్ హాల్ ఉంటుంది. చూడండి ఎలా ఉన్నాయో ఇవన్నీ. తిరుపతి మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ని బేస్ చేసుకొని ఇలా ఆర్కిటెక్చర్ అంతా ఆ విధంగా డిజైన్ చేశారు. ఇది అక్బర్ డైనింగ్ హాల్. ఇది ఒకప్పుడు డోర్స్ ఏమి ఉండేవి కాదు, అంతా కటన్ డోర్స్తోనే ఉండేవి. కటన్ క్లాత్స్ ఉంటాయి కదా, వాటితోనే కవర్ చేసేవాళ్ళు అంతా. బెడ్రూమ్స్ కూడా డోర్స్ ఏమి ఉండవు, ఆల్మోస్ట్ అంతా కటన్సే యూజ్ చేసేవాళ్ళు. అది వచ్చి బెడ్రూమ్. అది ఇప్పుడు మనం బయటికి వెళ్దాం ఒకసారి. కనపడుతుంది కదా, కన్స్ట్రక్షన్ అంతా వచ్చేసి అక్బర్ జహాంగీర్ కోసం కట్టించింది. ఇందులో 4 గదులు వచ్చేసి ఏసీ గదులు ఉన్నాయంట. అంటే ఏసీ అంటే ఎలా అంటే ఇప్పుడు వచ్చేసి పైన విండోస్ కనబడుతున్నాయి కదా,
అటు ఇటు నార్మల్ వాటర్ పోస్తే ఆ వాటర్కి ఆ ఎయిర్కి చల్లటి గాలి లోపలికి వచ్చేదంట. అండ్ తర్వాత వచ్చేసి ఇది చలికాలం అంటే హాట్ వాటర్ పోసేవాళ్ళంట, నీళ్ళు కాచి హాట్ వాటర్ పోసేవాళ్ళంట. అప్పుడు ఏంటంటే ఆ గాలి లోపలికి వచ్చేటప్పుడు హాట్ వాటర్ తగలుతుంది కాబట్టి అప్పుడు కొంచెం వేడి గాలి వచ్చేది. అండ్ నెక్స్ట్ ఈ ప్లేస్ అంతా వచ్చేసి ఈవినింగ్ పూట కొంచెం విశాలంగా అటు ఇటు తిరగడానికి ఏర్పాటు చేశారంట ఆ రోజుల్లో. పక్కనే యమునా నది ఉంది, ఆ యమునా నదికి చల్లటి గాలి లోపలికి వస్తుందని ఆ విండోస్ అలా డిజైన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి వాళ్ళు డ్రైనేజ్గా యూజ్ చేసుకునే వాళ్ళు, వాళ్ళ వేస్ట్ వాటర్ అంతా వచ్చేసి ఇటు సైడ్ ఫ్లో అయ్యి దీంట్లో పడద్ది. దీంట్లో పడిందంటే మళ్ళీ దీనికి అవుట్ సైడ్ ఉంటుంది, లోపల నుంచి వాటర్ అంతా వచ్చి దీంట్లో పడి అండ్ అటు సైడ్ యమునా నదికి అవుట్లెట్ ఉంటుంది, ఆ పక్క నుంచి బయటకు వెళ్ళిపోతాయి నీళ్ళు. అలా బయటకు వచ్చిన నీళ్ళన్నీ ఈ మార్గాన యమునా నదిలో పడిపోతాయి వేస్ట్ వాటర్ అంతా. ఆ రోజుల్లోనే ఇలా డ్రైనేజ్ యూజ్ చేసేవాళ్ళు. ఇక్కడ నుంచి తాజ్మహల్ వ్యూ చూడండి ఎలా ఉందో, కనపడుతుంది కదా, అదే తాజ్మహల్. అది ఈ కోట నుంచి ఆ తాజ్మహల్కి అండర్ గ్రౌండ్లో ఒక సొరంగ మార్గం అయితే ఉందంట, అది మనకి ఇదైతే చూపించరు. అండ్ ఇదంతా వచ్చేసి యమునా నది. అది ఆ యమునా నది నీళ్ళు ఫ్లో అవుతూ ఉంటాయి కాబట్టి ఆ చల్లటి గాలి సాయంత్రం వేళ ఇటు సైడ్ వస్తూ ఉంటుందంట. ఇక్కడ కొంచెం ఫ్రీగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఇక్కడే కాశ్మీర్ నుంచి మట్టి తీసుకొచ్చి ఇక్కడ ఆ మట్టి అంతా ఇక్కడ గుంటలతో నింపేసి అండ్ అక్కడ ద్రాక్ష చెట్లు ఉంటాయి కదా, ఆ ద్రాక్ష చెట్లు వేసి ఆ ద్రాక్ష కాయల నుంచి వచ్చిన కాయలను తీసుకొని ఫ్రెష్గా వైన్ తయారు చేసి జహాంగీర్కి ఇచ్చేవాళ్ళు. చెప్పాను కదా జహాంగీర్కి ఆడవాళ్ళు వైన్ యుద్ధాలంటే చాలా ఇష్టం అని, అందుకని అతనికి ఫ్రెష్గా వైన్ తయారు చేసి ఇచ్చేవాళ్ళు. ఇక్కడ పండించేవాళ్ళు ఎక్కువగా, అంటే టుడే టెంపరేచర్లో అవి రావు కాబట్టి ఇలా ఉన్నది. లేకపోతే ఇంతకుముందు అయితే ద్రాక్ష కాయలన్నీ పండించేవాళ్ళు, ద్రాక్ష చెట్లు. చూడండి ఎలా ఉందో, చాలా వరకు డ్యామేజ్ అయిపోయిందంటే ఇది, ఇప్పుడు కొంచెం వరకే ఉంది. ఇది షాజహాను 4వ భార్య అయిన ముంతాజ్కి 14 మంది సంతానం, అందులో 6 మిగిలారు. అందులో 4 వచ్చేసి అబ్బాయిలు, 2 వచ్చి అమ్మాయిలు. ఆ అమ్మాయిలకి గిఫ్ట్గా వచ్చేసి మన షాజహాను 2 ఒక గోపురాల టైప్లో ఉంటాయి కదా, అలాంటి 2 బహుమతిగా ఇచ్చాడు. అందులో ఒకటి వచ్చేసి ఇది, రెండోది కూడా ఇలాగే ఉంటుంది, అటు సైడ్ ఉంటుంది. ఆ పైన ఉండే ప్లేట్ అంతా బంగారంతో తయారు చేసి ఉండేవాళ్ళంట, కానీ బ్రిటిషర్స్ దాన్ని తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడేం లేదు, అంతా బంగారం ఉండేదంట పైన. కన్స్ట్రక్షన్ చూడండి ఎలా డెవలప్ చేశారో, ఇదంతా చాలా వరకు డ్యామేజ్ అయిపోయి ఉంది. చూడండి దీనికి రియల్ జెమ్స్ అండ్ గోల్డ్ డైమండ్ అంతా పైన అంతా స్టిక్ చేసి ఉండారు. ఇప్పుడు అదంతా బ్రిటిషర్స్ తీసుకెళ్ళిపోయారు. ప్రజెంట్ అయితే ఏం లేదు ఇప్పుడు, అంటే అన్ని పీక్కి వెళ్ళిపోయి ఉన్నారు, నార్మల్గా ఉంది. దీనికంతా వైట్ మార్బుల్స్ యూజ్ చేస్తున్నారు. సో ఇది కనపడుతుంది కదా, ఇది వాటర్ ఫౌండేషన్ ఇది. అండ్ దీంట్లో వచ్చేసి మధ్యలో ఉన్నాయి 5, వాటిలో వచ్చేసి రోజ్ మిల్క్ వచ్చేదంట. ఈ సైడ్ ఉన్న పైపులన్నిట్లో వచ్చేసి వాటర్ ఫ్లో అవుతూ ఉండేదంట. ఇది ఆ రోజుల్లో ఇలా డిజైన్ చేశారు ఫౌండేషన్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇంత చెప్పాను కదా జహాంగీర్ ద్రాక్ష చెట్లు పండించేవాడని, అది ఇక్కడే ఉండేవి. అండ్ చూడండి ఇంకా కొన్ని ద్రాక్ష చెట్లు ఉన్నాయి, కానీ ఫ్రూట్స్ ఏమి లేవు, ద్రాక్ష కాయలు ఏమి లేవు, నార్మల్గా చెట్టు అయితే ఉంది. దీని నుంచి వచ్చిన ద్రాక్ష కాయల నుంచి తీసిన వైనే తను తాగేవాడు ఇష్టంగా. షాజహాన్ కొడుకైన ఔరంగజేబు షాజహాన్ని బంధించి ఈ కోటలోనే ఉంచేవాడు. ఎందుకంటే ప్రజల సొమ్ము అంతా కాజేసి తాజ్మహల్ కట్టించి మళ్ళీ ఇంకో తాజ్మహల్ కూడా కట్టడానికి ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఒకటి ముంతాజ్ కోసం, ఒకటి తన కోసం. 2వ తాజ్మహల్ కూడా కట్టడానికి ఏర్పాటు చేస్తుంటే ప్రజల సొమ్ము అంతా వేస్ట్ చేస్తున్నాడని 8 సంవత్సరాలు ఈ కోటలోనే బంధించాడు, హౌస్ అరెస్ట్ చేశాడు ఔరంగజేబు. అండ్ ఒక రూమ్లో పెట్టేసి ఆ రూమ్లో అన్ని ఫెసిలిటీస్ కల్పించి అక్కడి నుంచి మనం చూపించాను తాజ్మహల్ వ్యూ అలా చూసేటట్టు అతను కాలక్షేపం కోసం ఆ తాజ్మహల్ చూసేటట్టు సెట్ చేశాడు.
అండ్ తర్వాత ఈ 8 సంవత్సరాలు హౌస్ అరెస్ట్లో ఉన్నప్పుడు తను ఇక్కడికి వచ్చి నమాజ్ చేసుకునేవాడు. అంటే ఇది నమాజ్, ఇది ఇక్కడికి వచ్చి నమాజ్ చేసుకునేవాడు. చూపిస్తాను. ఇదే ముంతమాన్ బూర్జ్. ఇది నేను ఇందాక షాజహాన్ని హౌస్ అరెస్ట్ చేశాను చెప్పాను కదా, ఇక్కడే ఉంచేవాడు. ఇక్కడి నుంచే హౌస్ అరెస్ట్ 8 సంవత్సరాలు హౌస్ అరెస్ట్ చేసి అండ్ ఇక్కడి నుంచి తాజ్మహల్ చూసేటట్టు ఏర్పాటు చేసేవాడు. అండ్ ఇక్కడ మాత్రం చాలా కన్స్ట్రక్షన్ చాలా అద్భుతంగా చేశారు. ఎందుకంటే ఈ కన్స్ట్రక్షన్లో వచ్చేసి రియల్ జెమ్స్ యూజ్ చేసేది. చూడండి, ఇంకా చాలా వర్క్ ఉన్నాయి. కొన్ని అయితే విజిటర్స్ వస్తూ ఉంటారు కదా, వాళ్ళు పిక్కొని తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు చూడండి, ఎన్ని రియల్ జెమ్స్. ఇంకా కొన్ని అట్లాగే ఉన్నాయి. కొన్నిటిని వచ్చేసి టూరిస్టర్స్ వస్తూ ఉంటారు కదా, వాళ్ళు పిక్కొని తీసుకెళ్ళిపోతున్నారని లోపలికి అలో చేయట్లేదు. ఈ గేటు పెట్టేస్తున్నారు. చూడండి ఎలా ఉందో. ఇందులో మధ్యలో ఒక అందమైన ఫౌంటైన్ ఉంది. చూడండి, ఫౌంటైన్లో ఎలా ఉన్నాయి జెమ్స్. దాంట్లో కూడా జెమ్స్ ఉన్నాయి, రియల్ జెమ్స్తో యూజ్ చేసినవి అవన్నీ. అండ్ ఈ ఫౌంటైన్ వాటర్ ఎలా వస్తాయి అనుకుంటారు కదా, అప్పుడు చూపిస్తాను. చూడండి వాటర్ ఎలా వస్తాయో. అండ్ అది కనపడుతుంది కదా ఆ ఫ్లో, అక్కడి నుంచి వాటర్ ఫ్లో అయ్యాయి. కనపడుతుందా, ఇక్కడ పైన వాటర్ ట్యాంక్ ఉండేది, పైన మిద్ది పైన. అక్కడి నుంచి వాటర్ ఫ్లో అయ్యి ఇలాగ సాఫీగా ఉంది కదా, ఇలా ఫ్లో అయ్యి ఇలా ఆ వాటర్ అంతా ఇలా స్ప్రెడ్ అయ్యాయి. ఇలా స్ప్రెడ్ అయ్యి ఆ వాటర్ ఫౌంటైన్, అక్కడ నుంచి వాటర్ ఫౌంటైన్, ఆ ఫౌంటైన్ దగ్గరికి వెళ్ళాయి. అప్పుడు అక్కడ కొంచెం కలర్ఫుల్గా ఉండేది ఆ ఫౌంటైన్. అందుకోసమని ఆ ఫౌంటైన్ అలా సెట్ చేశారు. దానికి వాటర్ ఇలా ఈ విధంగా సప్లై అవుతాయి. ఈ విధంగా సప్లై అవుతాయి దానికి. అండ్ ఈ రూమ్ ఉంది కదా, ఈ రూమ్లో విండోస్ ఉన్నాయి కదా, అంటే ఈ గూళ్ళు ఉన్నాయి కదా, ఈ గూళ్ళలో క్యాండిల్స్ పెట్టేవాళ్ళు. అప్పుడు ఈ రూమ్కి అంతా వెలుగు వచ్చేది. అండ్ షాజహాన్ ఇక్కడే ఉండేవాడు. ఇక్కడి నుంచే తాజ్మహల్ చూస్తూ కొంచెం ఆనందంగా ఉండేవాడు 8 సంవత్సరాలు. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ ఈ గూడుల్లో క్యాండిల్స్ పెట్టడం వల్ల ఏంటంటే కాంతి కొంచెం స్ప్రెడ్ అవుతుంది. ఆ రోజుల్లో లైట్లు లేవు కాబట్టి క్యాండిల్స్ని యూజ్ చేసేవాళ్ళు. సో చూసారు ఆ రోజుల్లో ఎలాగా రూమ్లో క్యాండిల్స్ని ఎలా ఉంచుకునే వాళ్ళు అండ్ కాంతి ఎలా వచ్చేదో మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను కదా, ఈ ఆగ్రా ఫోర్ట్ నుంచి తాజ్మహల్లోకి సొరంగ మార్గం ఉందని, అది చూపిస్తాను రండి. ఇందాక మీ అందరూ చెప్పాను కదా, మన ఈ ఆగ్రా ఫోర్ట్లో ఒక సొరంగ మార్గం ఉంది తాజ్మహల్ దాకానే. ఆ సొరంగ మార్గం ఇదే. చూడండి ఒకసారి ఎలా ఉందో. ఇదంతా క్లోజ్ చేస్తున్నారు, ఒక ఇనప కమ్మీలు పెట్టి క్లోజ్ చేస్తున్నారు. ఒకసారి మార్గం చూడండి, లైట్ కనపడుతుంది అనుకుంటాను. ఒకసారి మీకు ట్యాచ్ చేస్తాను, మీకు అర్థం అవుతుంది. ఇదే ఆ సొరంగ మార్గం. ఇది చూడండి ఏ విధంగా ఉందో. ఇక్కడ నుంచి మన తాజ్మహల్ దాకా సొరంగ మార్గం. షాజహాను ఒక్కోసారి ఇక్కడి నుంచే వెళ్ళేవాడు, లేకపోతే మళ్ళీ యుద్ధాల టైంలో కూడా తప్పించుకోవడానికి ఇలాంటి ఒక మార్గాన్ని సెట్ చేసుకున్నారు ముందుగానే. చాలా కోటల్లోనే ఉంటుంది ఇది. ఈ కోటలోనే కాదు, ఎన్నో రాజకోటలన్నీ ఇలాగే ఉంటాయి ఆల్మోస్ట్. ఏదన్నా శత్రువులు వచ్చినప్పుడు సొరంగ మార్గాలు ఏర్పాటు చేసుకుంటారు. అండ్ ఇక్కడ మసీద్ ఒకటి ఉంటుంది. ఆ మసీద్ అంటే ఇప్పుడు మన షాజహాన్ ఈ 8 సంవత్సరాలు ఇంట్లోనే హౌస్ అరెస్ట్లో ఉన్నాడు కాబట్టి అతను నమాజ్ చేసుకోవడానికి ఇది మసీద్. ఇది చూడండి, ఇది మీనా మసీద్. ఇది ఇక్కడ నమాజ్ చేసుకునేవాడు షాజహాను. ఇది దివానికి ఖాస్. ఇది ఏంటంటే మినిస్టర్స్ అంతా ఒక సమావేశం అవ్వడానికి, రాజు గారితో ఏమైనా మాట్లాడాలంటే మినిస్టర్స్ ఈ హాల్లోకి వచ్చి మాట్లాడేవాళ్ళు. దీనికి డోర్స్ విండోస్ ఏముండే కాదు, జస్ట్ కటన్తో క్లోజ్ చేసుకుంటారు అంతే ఆ రోజుల్లో. ఇది దివానికి ఖాస్ ఇది. అండ్ ఇక్కడ ఏమైనా సమస్యలు జరగాలంటే చనిపోయేవాళ్ళు. అండ్ ఇది అంతా మినిస్టర్స్, ఏమైనా ముఖ్యమైన మంత్రులు ఉంటారు కదా, వాళ్ళంతా ఇక్కడికి వచ్చి
సమావేశమై రాజుగారికి ఏమైనా ఆజ్ఞ ఇవ్వడం కానీ ఏమన్నా ఆదేశాల మేరకు ఏమైనా చేయడం కానీ చేసేవాళ్ళు. ఇది కనపడుతుంది కదా, ఇది బ్లాక్ స్టోన్, ఇది బంగారాన్ని చెక్కే స్టోన్ అంటారు కదా. ఒకటే స్టోన్ని ఇలాగా పీఠంగా చేశారు. మహారాజు వచ్చేసి ఇక్కడే కూర్చునేవాళ్ళంట. ఇక్కడే కూర్చునేవాళ్ళు. 1803లో వచ్చిన బ్రిటిషర్స్ వార్ జరిపినప్పుడు ఇది కొంచెం క్రాక్ అయింది, కొంచెం డ్యామేజ్ అయింది. ఇది అంతకుముందు అంతా ఒకే సెట్గా ఉండేది. అప్పుడు బ్రిటిషర్స్ వార్ చేయడం వల్ల కొంచెం డ్యామేజ్ వచ్చింది. ఈ పీఠంలో మీద మహారాజు కూర్చునేవాడంట. ఎదురుగా ఉన్న వైట్ మార్బుల్ పీఠం మీద మంత్రులు కూర్చునే వాళ్ళంట. కనపడుతుంది కదా, ఆ పీఠం మీద మంత్రులు కూర్చునే వాళ్ళంట. ఇప్పుడు రాజుగారు ఏమైనా ఆదేశాలు ఇస్తే వాటిని శిరసావిచ్చేవాళ్ళు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది మీనా బజార్. ఇది ఈ కింద ఉంది కదా, ఈ రాజ వంశస్థులకి ఏమైనా కావాలంటే ఇలా ఒక షాపు టైప్లో ఏర్పాటు చేసుకునే వాళ్ళు. ఇక్కడికి వచ్చి తీసుకెళ్లే వాళ్ళంట. అండ్ ఈ గదులు కనపడుతున్నాయి కదా, ఈ గదులన్నింటిలో రాజవంశస్థుల సంపద అంతా ఈ గదుల్లోనే దాచిపెట్టేవాళ్ళంట. ఈ గదుల్లోనే ఉండేదంట. అంటే వజ్రాలు కానీ, వైడూర్యాలు కానీ, దస్తావేజులు కానీ, కాయిన్స్ కానీ, ఇంకేమైనా కానీ, మణిమాణిక్యాలు కానీ అన్ని గదుల్లోనే దాచిపెట్టేవాళ్ళంట. ఏమైనా అవసరం అయితే వచ్చి తీసుకెళ్లే వాళ్ళంట. ఇది నగీమా మసీద్. ఇది నగీమా మసీద్ అంటే ఆ రోజుల్లో రాజవంశస్థుల్లో లేడీస్ ఉండేవాళ్ళు కదా, వాళ్ళ కోసం ఏర్పాటు చేశారంట. వాళ్ళ వంశంలో ఉన్న ఆడవాళ్ళు అక్కడికి వచ్చి నమాజ్ చేసుకునే వాళ్ళంట. అంటే ఎవరినంటే వాళ్ళకి రానిచ్చేవాళ్ళు కాదు, అసలు ఎవరికి అలవ్ లేదంట. ఇప్పుడు అలో ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే చెప్పులు తీసేసి లోపలికి రావచ్చు అని చెప్తున్నారు. అది ఇక్కడే నమాజ్ చేసుకునే వాళ్ళంట. చూడండి, కానీ ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఇక్కడ నుంచి మనం తాజ్మహల్ చూసినప్పుడు మాత్రం చాలా పెద్దగా కనపడద్దంట. మనం ఇందాక దివానికా కాస్కి వెళ్ళాం కదా, అంటే మినిస్టర్స్ మీటింగ్ జరిగే ఎయిర్పోర్ట్ దగ్గరికి. మామూలుగా యాక్చువల్లీ చూసుకుంటే మాత్రం ఇక్కడి నుంచి కంటే ఆడ నుంచి దగ్గర, ఆడ తాజ్మహల్ చూసే వ్యూ పాయింట్ చాలా దగ్గర. కానీ ఇక్కడ నుంచి చాలా దూరం మామూలుగా డిస్టెన్స్ లెక్కను చూసుకుంటే. కానీ ఇక్కడ నుంచి చూసినప్పుడు మాత్రం చాలా పెద్దగా కనపడద్దంట. కానీ అక్కడి నుంచి చూసినప్పుడు మాత్రం చిన్నగా కనపడద్దంట. ఒకసారి మీకు కూడా చూపిస్తాను చూడండి. 2 వీడియోస్ పక్కన పెట్టి చూపిస్తాను చూడండి. మన నగీమా మసీద్ దగ్గర ఉన్నాము. అంటే నేను చెప్పాను కదా లేడీస్ మసీద్ అని. అక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత పెద్దగా ఉందో. అదే తాజ్మహల్. అది ఇప్పుడు మన దివానికా కాస్ అని చెప్పాం కదా, అది మినిస్టర్స్ ఆఫీస్. ఇది ఎక్కడి నుంచి కంటే అక్కడి నుంచి దగ్గర తాజ్మహల్ చూడడానికి. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు వ్యూ ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఒకసారి. నేను చెప్పాను కదా ఒక టైప్ ఆఫ్ విలేజేషన్ ఉంటుందని. చూసారా 2 డిఫరెన్స్ నాకు మాత్రం కనిపించింది. ఈ నగీమా మసీద్ దగ్గర నుంచి చూస్తే మాత్రం చాలా పెద్దగా కనపడుతుంది. మళ్ళీ దివానికా కాస్ దగ్గరికి చూస్తే మాత్రం చాలా చిన్నగా కనపడుతుంది. అది అర్థం కావట్లేదు. డిస్టెన్స్లో చూసుకుంటే మాత్రం ఇదే కొంచెం లాంగ్. మసీద్ దగ్గర నుంచి చూసేది కొంచెం లాంగ్ ఇది. కానీ ఆ నుంచి మాత్రం చాలా పెద్దగా కనపడుతుంది. ఇలా ఆ రోజులు ఎలా క్రియేట్ చేస్తే నాకైతే అర్థం కావట్లేదు. సో ఇది దివానీ ఏమి ఏంటంటే రాజుగారికి ప్రజలు వచ్చి ఏమన్నా వాళ్ళ బాధలు, వాళ్ళకి కష్టాలు చెప్పుకునే స్థలం ఇది. ఇదే దివానికి ఏమంటారు. ఇది చూడండి ఎలా ఉందో, చాలా పెద్దగా ఉంది. అంటే ఏంటంటే వర్క్ జరుగుతూ ఉన్నట్టుంది. చూడు ఏమన్నా చిన్న డ్యామేజ్ని కొంచెం కవర్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ దివానికి ఏమంటే రాజుగారు ఆడ కూర్చునేవాళ్ళు. ఆడ కూర్చొని ఇంకా కింద పీట ఉంది కదా, ఆ పీట మీద మంత్రులు కూర్చునేవాళ్ళు. ఇంకా ఈ ఓపెన్ ప్లేస్లో వచ్చి మన ప్రజలు కష్టాలు వాళ్ళ బాధలు చెప్పుకునేవాళ్ళు. అండ్ చూడండి ఒకసారి ఎలా ఉందో. అండ్ సెంటర్లో రాజు కూర్చునేవాళ్ళు, మళ్ళీ ఇటుపక్క రాణులు కూర్చునేవాళ్ళు. కానీ జస్ట్ వాళ్ళు చూడడానికి అయితే పర్మిషన్ ఉంటుంది. కానీ రాణులు ఏమన్నా మాట్లాడడానికి మాత్రం వాళ్ళకి అనుమతి ఉండదు. ఈ సెంటర్లో రాజు కూర్చొని ఏదైనా తీర్పులు ఇవ్వండి తీర్పిస్తూ ఉండేవాడు. అండ్ ఈ పీఠం మీద వచ్చేసి మంత్రి కూర్చుంటాడు. చూడండి అంతా ఎలా ఉంది ప్రదేశం అంతా కొంచెం కన్స్ట్రక్షన్ అంతా కొంచెం పెద్దగా ఉన్నాయి. ఏదో చిన్న డ్యామేజ్లు వచ్చినట్టున్నాయి. వీటిని చేస్తూ ఉన్నారు. బ్రిటిష్ ఎంపైర్లో
ఒక ఈయన ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ మన రాజు దగ్గరికి వచ్చి కొంచెం స్నేహంగా ఉండేవాడు. అండ్ వాళ్ళ సంపద అంతా ఇక్కడ కొనుక్కునేవాళ్ళు. అందుకని స్నేహంగా ఉండేటంటే అతని శవాన్ని ఇక్కడ కప్పెట్టేశారు. అంటే ఏడే చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఏడే ఆయన జ్ఞాపకార్థంగా ఏడే పూడ్చిపెట్టారు. ఈ ఫిరంగా చూడండి ఎలా ఉందో, చాలా పెద్దగా ఉంది. ఇది 1000 టన్నుల కంటే ఎక్కువ ఉంటుంది అనుకుంటాను. చూడండి మన వాళ్ళు ఏం చేసి పెట్టారు, లోపల ప్లాస్టిక్ బాటిల్స్ వేస్తున్నారు. ఇలాంటివి చేస్తారని అవి క్లోజ్ చేస్తారు ఎక్కువ శాతం. అండ్ చూడండి ఎలా ఉందో. దీన్ని యూజ్ చేసేవాళ్ళు యుద్ధాల టయాల్లో. సో గైస్, ఇంకా ఈ సామ్రాజ్యం గురించి చెప్పుకోవాలనుకుంటే ఇది మొఘల్ సామ్రాజ్యం. షాజహాను, అక్బరు అండ్ జహాంగీర్ వీళ్ళ పరిపాలన అంతవరకు చాలా దృఢంగా చాలా గట్టిగానే ఉండింది. వాళ్ళ రాజ్యాన్ని బాగానే కాపాడుకోగలిగారు. తర్వాత జహాంగీర్ తర్వాత వచ్చిన వారసత్వం అంతగా కాపాడుకోలేకపోయింది. మరాఠీ వాళ్ళ చేతుల్లో తీవ్రంగా ఓడిపోయారు వీళ్ళు. అప్పటి నుంచి ఇంకా ఇదంతా మరాఠా సామ్రాజ్యం అయింది. అప్పుడు జహాంగీర్ ఉన్నంత వరకు బాగానే యుద్ధాలు చేసి బాగానే కాపాడేవాడు ఈ సామ్రాజ్యాన్ని అంతా. మరాఠీలు వచ్చినప్పటి నుంచి ఇంకా మొఘల్స్ అంతా పడిపోయారు. ప్రజెంట్ అయితే ఇంతవరకు ఎక్స్ప్లోర్ చేసేసాను. ఇంకా ఇది కనపడుతుంది కదా ఈ గోడ అవతల వచ్చేసి ఆర్మీ వాళ్ళు ఉంటారు. అందుకని అటు సైడ్ అలవ్ లేదు. అది ఆ వాళ్ళు అవతల ఆర్మీ వాళ్ళు ఉంటారు, అటు సైడ్ అలవ్ లేదు. లేకపోతే అది కూడా మనం చూపించేవాళ్ళం. ఇంకా ఇక్కడ ఒక బావి ఉంటుంది, ఆ బావి వస్తారు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను మీకు. సో గైస్ చూస్తున్నారు కదా, ఇది స్టెప్ వెల్ దివాని ఏమంట. ఈ బావిని చూడండి. మీరు ఈ బావిని చూస్తే మీరు ఏమనుకుంటున్నారు? ఇది మాత్రం నీళ్ళ బావి అనుకుంటే మీ పొరపాటే. ఒకసారి చూడండి. ఏం కనబడుతుంది? మీరు సాహసం సినిమా చేశారా? ఆ సినిమాలో ఒక సొరంగం ఉంటుంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఉంది ఇక్కడ కూడా. అది కింద వచ్చేసి సేమ్ అలాంటి డోరే ఒకటి ఉంది. ఇక్కడ నుంచి ఒక సొరంగం ఉన్నట్టుంది. వాళ్ళ రాజ్య సంపద అంతా ఆడ కూడా దాచిపెట్టారో లేకపోతే ఇది ఏమన్నా సపరేట్ ఇంకో దగ్గరికి ఏమైనా సొరంగం ఉందో అర్థం కావట్లేదు. సో గైస్ చూస్తున్నారు కదా, సొరంగం కనపడుతుంది అనుకుంటున్నాను మీకు. ఇది తీయడానికి చాలా ట్రై చేస్తున్నాను. కనపడుతుంది అని అనుకుంటున్నాను. దీన్ని చూపించడానికి చాలా ట్రై చేస్తున్నాను మీకు. అటు సొరంగం ఒకటి ఉంది. ఈ సొరంగం చూడంగా నాకు ఆ సాహసం మూవీ గుర్తొచ్చింది. సేమ్ యాస్టీజ్ అలాగే ఉంది సొరంగం. ఎక్కడికి వెళ్ళేదో తెలియదు. ఈ సొరంగం మాత్రం చాలా భయంకరంగా ఉంది లోపల చూస్తుంటే. నాకైతే దీన్ని చూడంగానే ఆ మూవీ గుర్తొచ్చింది. సేమ్ అలాగే ఉంది. మనం కూడా వెళ్దాం అనిపిస్తుంది, కానీ స్టెప్స్ ఏమో లేవు, కనపడట్లేదు. దోకాలేమో తాళ్ళు పట్టుకొని డోర్ ఆడ ఎలా ఉందో ఏమో. లోపల మాత్రం ఏదో సొరంగమే, కన్ఫామ్గా సొరంగం లాగే ఉంది. అది ఏమో పైన అంతా ఈ ఇనప డోర్ వేసి క్లోజ్ చేస్తున్నారు, ఎవరికి వెళ్ళకుండా, ఎవరు అలో చేయకుండా. బాగా పకడ్బందీగా ప్లాన్ చేశారు. మనమైతే ఇప్పుడు ఇంకా అంతా ఎక్స్ప్లోర్ చేసాము. అదే బయటకు వెళ్దాం. టుడే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.